నేను సమ్మె చేస్తుంటే రఘునందన్ గారు వచ్చి శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాడు, అభినందనలు ఎందుకు చెప్తా ఉన్నాడని మా వీఆర్ఏ మిత్రులకి డౌట్ వచ్చి ఉంటుంది. బహుశా శుభాకాంక్షలు అభినందనలు ఎందుకు చెప్పినా అంటే, జనరల్ గా ఏదైనా ఒక సంఘం సమ్మె మొదలు పెడితే తెలంగాణ రాగానే దానికి పోటీ కొత్త సంఘాన్ని పెట్టించి సంఘాలను విచ్ఛిన్నం చేయడం అనేది మన గౌరవ పాలకులకి ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 23,000 మంది వీఆర్ఏలు గత 5 రోజులుగా ఒక్కతాటి మీదకి వచ్చి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని ఏం తేడాలు లేకుండా, ఎట్లాంటి కల్మషాలు లేకుండా 5 రోజులుగా ఒకటే మాట మీద ఒకటే బాట మీద పోతున్నందుకు నేను వీఆర్ఏల సంఘం జేఏసీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఈ పోరాట స్ఫూర్తిని ఇట్లే కొనసాగిస్తే ఖచ్చితంగా న్యాయం మీదికే ఉంది, ధర్మం మీదికే ఉంది. కాబట్టి 100% న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. అయితే వీఆర్ఏ మిత్రులు కొత్తగా ఏం అడుగుతలేదు. వీఆర్ఏలు అంటే పొద్దున్న లేస్తే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన లేదా రెవెన్యూ యంత్రాంగానికి మధ్యన ఒక వారధులు అంటుంది. ఊర్లే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు, లేదా ప్రభుత్వం గొర్రెలు ఎన్నున్నాయి, బర్రెలు ఎన్నున్నాయని లెక్క పెట్టమన్నా, సమగ్ర కుటుంబ సర్వే చేయమన్నా, ఆఖరికి ప్రతిపక్ష పార్టీల ఆస్తుల లెక్కలు కరెక్ట్ ఉన్నాయా లేవా చూడమన్నా కానీ చేసేది మా వీఆర్ఏలే. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు వీఆర్ఏలు. అట్లాంటి వీఆర్ఏలు ఏ రోజు ఏం అడగకుండానే ముఖ్యమంత్రి గారు వేరు సందర్భాల్లో 3 మంచి మాటలు చెప్పారు వీఆర్ఏలకి. వీఆర్ఏలు నమ్మిండు. వీఆర్ఏలు చంద్రశేఖరరావు గారి మాటల్ని జనరల్ గా అందరూ నమ్ముతూనే ఉంటారు. అట్లే మా వీఆర్ఏ సోదరులు కూడా నమ్మి నానబోస్తే వచ్చి బుర్రలవడు తప్ప ఇంకొకటి కాదు చంద్రశేఖరరావు గారి పాలనలో. అధికారంలోకి రావాలనుకున్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వీఆర్ఏలనైనా, ఆశాలనైనా, అంగన్వాడీలనైనా ఆకాశానికి ఎత్తుకోవడం కేసీఆర్ గారికి అలవాటు. అవసరం అయిపోయింది, అధికారంలోకి వచ్చినాం, ఇంకా మాకు వీళ్ళకి పని లేదు అనుకుంటే మనం ప్రగతి భవన్ ముంగట పోయి పెట్రోల్ మోసుకొని తగలబడుతుంటే కూడా పోలీసు వాళ్ళకి బాధ్యత చెప్తారు తప్ప సార్ బయటికి రాడు, పరామర్శ ఎవరు చేయడు. ఇది చంద్రశేఖరరావు గారి నైజం. ఏం అడుగుతున్నారు వీఆర్ఏలు? కేసీఆర్ గారు వివిధ సందర్భాల్లో చెప్పిన 3 మాటల్ని నెరవేర్చమని అడుగుతున్నారు. నేను ఎమ్మెల్యే అయ్యే 4 రోజుల కంటే ముందు సెప్టెంబర్ 2020 నెలలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిండు శాసనసభలో ఒక మాట చెప్పింది. అంతేనా? సెప్టెంబర్ 2020లోనే ఏమన్నాడు ఆ రోజు సారు? త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించి ఒక పిఆర్సీ రాబోతా ఉంది, ఆ పిఆర్సీని మా వీఆర్ఏలకు కూడా అమలు చేస్తా అన్నాడు. మనల్ని ఆగమాగ ఉరికిరు. సంగం డైరీ, విజయ డైరీ, హెరిటేజ్, కనబడ్డ పాలడబ్బాలను ఎత్తుకొచ్చి కేసీఆర్ గారి బొమ్మలకి, కనబడ్డ ప్రతి ఎమ్మెల్యే బొమ్మకి పోసింది. సెప్టెంబర్ 2020 నుంచి ఇలా ఏడున్నామంటే జూలై 22 కాడున్నాం. దగ్గర 22 నెలలు అయింది. పాలు గుమ్మరించి పాపం నాగుమ్మ అయితే బయటకు వస్తలేదు, పుట్ట రాడిపోయింది. సెప్టెంబర్ 2020లో నిండు శాసనసభలో చంద్రశేఖరరావు గారు చెప్పిన మాట ఏంటంటే, వీఆర్ఏలకు ఇప్పుడు వస్తున్న జీతం సుమారు 10,500 రూపాయల జీతం వస్తుంది. ఈ చాలని జీతంతో వీఆర్ఏల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. అందుకని 11వ పిఆర్సీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇద్దామని అనుకుంటున్నానో దాన్ని కూడా మా వీఆర్ఏలందరికీ అమలు చేస్తారన్నాడు. అంతేనా అధ్యక్షుడు? అయితే దానివల్ల ఏమైతుందంటే 10,500 వచ్చే జీతం కాస్త 25,000 అవుతుందని అనుకున్నారు మనం. ఎప్పటి నుంచి రావాలి? సెప్టెంబర్ నెల 2020లో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో మాట్లాడుతూ చెప్పింది. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట వచ్చిందంటే అదొక జీవో రూపం లోపల తెల్లారి రావాలి, వస్తుందని మనం అందరం ఆశపడతాం. సెప్టెంబర్ 2020 నుంచి మొదలుకుంటే జూలై 2022 దాకా ఇంకా జీవోనైతే రాలేదు. 11వ పిఆర్సీ మా వీఆర్ఏలకు అమలు అయితే లేదు. ఒకవేళ అమలు ఉంటే అక్టోబర్ నెల దసరా నెల నుంచి మా వాళ్ళకి జీతాలు 25,000 రావాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని నెలలు బాకీ ఉన్నాడు సారు? 22 నెలలు బాకీ ఉన్నాడు. నెలకు దగ్గర 14,500, 22 నెలలు మా వీఆర్ఏలకు కేసీఆర్ గారు బాకీ ఉన్నారు. అంటే సుమారు ఒక్కొక్కరికి ఎంత రావాలి? 3 లక్షల రూపాయలు ఏరియన్స్ రావాలి. రావాలా వద్దా? తప్పు రావాలి కదా? లెక్కలు ఏమైనా తప్పు అయిందా? ఏం తప్పలే కదా. సో అక్టోబర్ 2020 నుంచి జూలై 2022 దాకా నెలకు 14,500 మనం అడిగింది కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చి చేతికి ఎముకలైనటువంటి పెద్ద నాయకుడు, నాలుక కూడా ఎముకలైనటువంటి గొప్ప నాయకుడు, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని స్వప్నించే మనసున్న మహారాజు మేము అడగకుండానే మాకు వచ్చి 25,000 ఇస్తానని ఇక వీళ్ళు మొత్తం
అన్ని డైరీలలో 2 రోజులు పాలు దొరకకుండా పోసి సార్ని ఇచ్చేసి బహుశా నానినట్టు మెత్తగా అయినట్టున్నాడు. ఇలా ఎండలో కూర్చోబెడితే గట్టిగా అవుతాడు సార్. ఇది మొదటి కోరిక వీఆర్ఏలు అడుగుతుంది. అది మీరు మాట ఇచ్చారు కాబట్టి చేయమని అడుగుతా ఉన్నాను. రెండో మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. 55 ఏళ్లు దాటితే పొద్దుగా 6 నుంచి రాత్రి 12 దాకా కష్టపడి వీఆర్ఏలకి ఆరోగ్యం సహకరిస్తలేదు. 55 సంవత్సరాలు దాటినటువంటి వీఆర్ఏలందరికీ కూడా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇది రెండో మాట, ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాల్సినటువంటి మాట. అవి రాలేదు. ఇక మూడో మాట, ముఖ్యమంత్రి గారు రాగానే మండలాలు ఎక్కువ సంఖ్యలో పెంచాలనుకున్నాడు, పరిపాలనా సౌలభ్యం చేయాలనుకున్నాడు. చాలా మండలాలు వచ్చినాయి, చాలా ఆర్టీఓ ఆఫీసులు వచ్చినాయి, 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాయి, చాలా కలెక్టరేట్లు వచ్చినాయి, చాలా మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండే. సరే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందో ఇంటికో కొలువు వస్తుందో అని ఆశపడ్డ వాళ్ళు చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం పరీక్ష పెడితే వీళ్ళంతా వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు కాదు. ఇందులో 3-4 వేల మంది డబుల్ పీజీలు ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదువుకొని మాకు ఇక ఏ ఉద్యోగం వస్తుందో రాదో ఆఖరికి వీఆర్ఏ కొలువైనా సరే అని డైరెక్ట్ రిక్రూట్ అయి జాయిన్ అయిన వాళ్ళు సుమారు 3,000 మంది నిరుద్యోగ యువకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే కొత్త తహసీల్ ఆఫీసులు, కొత్త రెవెన్యూ ఆఫీసులు, కొత్త కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పుడు ఎట్లా కొత్త నియామకాలు జరిగాయి. కానీ మా వీఆర్ఏలలో చదువుకున్న 3,000 మంది వీఆర్ఏలని రెవెన్యూ శాఖలోకి డిప్యుటేషన్ మీద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి పంపించుంటే ఈ పాటికే వీళ్ళందరూ మంచి స్థానాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఆశ నెరవేరలేదు. తండ్రులు దిగితే కొడుకులకు ఉద్యోగం రాలేదు, పిఆర్సీ రాలేదు, చదువుకొని 3,000 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకోలేదు. పైపెచ్చు మీరు ఉద్యోగాలు మీకు వీఆర్ఏలకి సమ్మె చేసేటువంటి హక్కు లేదని ప్రభుత్వం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒక దశలో వీళ్ళంతా సంఘటితంగా ఉన్నారు. 23,000 మంది గొడవకు దిగితే రేపు ఏమైనా కష్టమవుతుందేమో అనుకొని 2 రోజులలో సమస్యలు పరిష్కారం చేస్తామని పేపర్ వాళ్ళకి లీక్ ఇచ్చారు. ఇచ్చినాక కొడుకు యువరాజు గారు పోయి కాబోయే ముఖ్యమంత్రి గారు పోయి కాలుకు బ్యాండేజ్ చేసుకొని ఓటీటీ నెంబర్లు పంపుర్రి, మంచి సినిమాల పేర్లు ఏమైనా చెప్పుండ్రి, నేను సినిమాలు చూస్తా అని కేటీఆర్ గారు మంచం వేసిండు. పాలించాల్సిన కేసీఆర్ గారేమో హైదరాబాద్ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, నేను ఢిల్లీలో వాతావరణం చల్లగుందని సార్ ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండో, ఎవరిని కలుపుతాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. రాజు లేడు, యువరాజు లేడు, అయ్య లేడు, కొడుకు లేడు, అడిగేందుకు ఎవరు లేరు, ఎమ్మెల్యేలకు నోరు లేదు, మంత్రులకు అడ్రస్ లేదు. ఈ పరిస్థితులలో నేను మైకు పట్టుకోగానే మీకు శుభాకాంక్షలు, అభినందనలు ఎందుకు చెప్పినా అంటే మీ ఈ పోరాట స్ఫూర్తి ఢిల్లీకి వెళ్ళి పెద్ద ఆయన వచ్చేదాకా, చిన్న ఆయన కాలు రిపేర్ ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వచ్చేదాకా కూడా మీరు ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తే తప్ప మీకు 25,000 జీతం రాదు, మీకు ప్రమోషన్లు రావు, చదువుకున్న వాళ్ళంతా తహసీల్ ఉద్యోగాలకు రాదు. అందుకని మీ కోరిక న్యాయమైంది, మీ కొట్లాట న్యాయమైంది. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, మీరున్న ఈ డివిజన్ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర పార్టీ శాఖ దాకా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వీఆర్ఏ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటం వెనుక మీతో పాటు కలిసి ఉంటాం, మీ అడుగులో అడిగేస్తాం. మీరు చేసేటువంటి ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా విరమించకూడదని, మీ న్యాయమైన కోరికలు నెరవేరేంత వరదాకా మీరు ఎప్పుడు అలసించినా, ఎప్పుడు విడిపోయినా, ఇంకో పోటీ సంఘాన్ని ప్రవేశపెట్టినా మీరే నష్టపోతారు. కాబట్టి దయించి పోరాట స్ఫూర్తిని ఇట్లే కొనసాగించండి. మా ఛాయ శక్తుల మేము మీకు అండదండగా నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీఆర్ఏ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.